సార్ ఈసారి కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది. దాదాపు అలాంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? అయోధ్య రామ మందిరంతో పాటు ఇంకా ఏముండొచ్చు సార్? అసలు ఒక రామ మందిరం అనే మీరు చెప్తున్నారు. ప్రపంచ దేశాలలో భారత ఆర్థిక వ్యవస్థని 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది. గ్రామీణ ప్రాంతాల్లో రాకెట్ యుగం అని చెప్పబడే ఈ యుగంలో, జీనోమ్ యుగం అని చెప్పే ఈ యుగంలో సగటు గ్రామీణ ప్రాంత మహిళ చెంబు పట్టుకొని బయలుపోయేటువంటి దుస్థితి ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే, ప్రధానమంత్రి పట్టించుకోలే. పేదింటి బిడ్డగా ఎదిగినటువంటి మోడీ గారు 12 కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మహానాయకుడు మోడీ గారు. ఇవాళ మోడీ గారు వస్తే మత కళాలు అవుతాయి, మోడీ గారు వస్తే మొత్తం హిందూ ముస్లిం సమాజం విడిపోతుందని చెప్పి ఏదో చెప్పిండ్రు. ఇవాళ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఈ నినాదం ఇచ్చినటువంటి మోడీ గారు ముస్లింలో ఉన్నటువంటి మహిళలకి త్రిబుల్ తలాక్ పెట్టి ఎంత వేదన మిగులుతుందో అర్థమైన తర్వాత త్రిబుల్ తలాక్ ఇలా ఏ చట్టం దీన్ని ఆమోదించదు, ఏ మత గ్రంథాలు కూడా ఆమోదించవు. కాబట్టి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండి టక్కన ఒకసారి అభిప్రాయం మీద వస్తే త్రిబుల్ తలాక్ అని ఇంటికి పంపించే దుస్థితి అయితే ఉందో అది నీచమైంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి దాన్ని రద్దు చేసింది ధైర్యంగా. దాంతో ముస్లింలలో ఉన్నటువంటి ముస్లిం మహిళలంతా కూడా మోడీ గారు చేసిన పని మంచిదనే భావన వచ్చింది. ఇట్లా కరోనా వచ్చింది. 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున 10 సంవత్సరాల కాలం పాటు ఇలా బియ్యం అందించి ఆకలి తెచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు. అంతేకాదు ఆనాడు తొందరగా కేంద్ర ప్రభుత్వ పరంగా డబ్బులు ఇప్పించి వ్యాక్సిన్ తయారు చేయించి 2 డోసులు 3 డోసులు మన దేశ ప్రజానికానికి ఇచ్చి ప్రపంచంలో ఉన్న పేద దేశాలు కూడా ఆదుకున్న చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది. ఇట్లా చెప్పుకోకపోతే కూడా బంధు ఉన్నాయి. రామాయణ నిర్మాణం కావచ్చు, ఇవాళ అమెరికాకి ఒకనాడు వీసా రిజెక్ట్ చేయబడ్డా, అమెరికాకి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే అవమానపరచబడ్డా ఎయిర్పోర్ట్లో, అలాంటి అమెరికాకు అడుగు పెడితే రెడ్ కార్పెట్ స్వాగతం మాత్రమే కాకుండా సెనేట్లో ఇవాళ వారు మాట్లాడుతున్నప్పుడు నిలబడి 10 నిమిషాల పాటు జైజాలు పలికే పరిస్థితి. దట్ ఈస్ మోడీ టుడే, దట్ ఈస్ ఇండియా టుడే. సార్ ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్స్ లో చూస్తుంటే బీజేపీకి చాలా పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా. కానీ అసెంబ్లీలో మాత్రం ఎందుకు మనం 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది? అంటే ఇంకేదైనా మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా బీజేపీ తరఫున? యాక్చువల్గా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి ఒప్పించగలంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. అలవి కాని హామీలన్నీ కూడా 1కి 10 సార్లు చెప్పి మహిళా పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, రైతు పాలసీ ఇట్లాంటి పాలసీల పేరిట అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని వంచింది. మూడోది కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపం కూడా దీనికి తోడై మనల్ని గెలిపించింది. అంతే తప్ప మమ్మల్ని ఓడగొట్టాలన్నటువంటి భావన కంటే కూడా మేము బీఆర్ఎస్తో అంటకాగుతున్నటువంటి అదే మమ్మల్ని ఓడగొట్టింది. సార్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. దాదాపు మిమ్మల్ని నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు ఉద్యమ నేత, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా జనానికి దగ్గరగా ఉన్నారు. ఎవరు ఫోన్ చేసినా కానీ ఎత్తుతారంట, ఏ టైంలో ఎంత బాగా రెస్పాండ్ అవుతారనే మంచి పేరుంది సార్. అలాంటి టైంలో ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో 2021లో మీరు రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కూడా మీరు ఎంతో నలిగిపోయారు. అయినా ఇదే గుంబనంగా, ఇంతే అద్భుతంగా మీడియా దగ్గర నుంచి అందరూ ఇంకా ఇన్ఫర్మేషన్ లాగాలని చూసినా ఇదే వైఖరిని మీరు అవలంబించారు సార్. అసలు ఎలా సాధ్యమైంది ఇది? ఈటెల రాజేందర్ గారిని చూసి నేర్చుకోవాలి అనేంతగా మీ వైఖరిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఇది చాలా మంది పొలిటీషియన్స్ కి ఇది ఒక పాఠం లాంటిది. అందుకే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. పొలిటికల్ లీడర్ అనేవాడు ప్రజలకే ధైర్యాన్ని అందించేవాడు, సమాజానికి ఒక మంచి ప్లానింగ్ అందించేవాడు. ఇవాళ ఇట్లాంటి కష్టాలు రాగానే కుంగిపోయి ఆగమగం అయితే రేపు నువ్వు ఎప్పుడు లీడర్ కాలేవు. కాబట్టి బాధ్యత కలిగిన పౌరుడిగా, ప్రజలకు నాయకత్వం వహించేటువంటి స్థానంలో వ్యక్తిగా ఇవాళ భయం అనేది నా బ్లడ్ లేదు, దాన్ని ఎదుర్కోగలిగిన.